1,00,000 కోట్ల అవినీతి చేద్దామని ఆ రోజుల్లో ప్రయత్నించాడు. ఇందులో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమీ స్కాములు చేయకపోతే అన్ని లక్షల కోట్లు ఏ విధంగా సంపాదిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి బీజేపీతో జట్టు కట్టి తమ కంపెనీ పెట్టి దాన్ని ఫాస్ట్గా టెండర్లు నామినేషన్ లేకుండా కాంట్రాక్ట్ కేటాయించాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఐఏఎస్లు మేము చేయమని చెప్పిన 2003లో చంద్రబాబు నాయుడు గారు 800 ఎకరాలు అలాగే 50,000 కోట్ల రూపాయల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు ఒక కంపెనీ కూడా అది గుర్తు తెలియని కంపెనీ ఏం కాదు. చంద్రబాబు నాయుడుకి ఆ కంపెనీతో బహు పరిచయాలు ఉన్నాయి. ఆ కంపెనీని మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. 5 రోజుల్లో ఆ కంపెనీ మొదలుపెట్టిన 5 రోజుల్లో 850 ఎకరాలు ఇవ్వటమే కాకుండా మాదాపూర్లో సెంట్రల్ దాంట్లో కూడా పెద్ద బిల్డింగ్ అతనికి ఇచ్చి, అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని స్టేడియంలు బాధ్యత వాళ్ళకే అప్పచెప్పారు. ఐఎంజీ ఫ్లోరిడా అని ఇంటర్నేషనల్గా ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఇట్లాంటి వాటి అన్నిటికీ బాగా ప్రసిద్ధి చెందింది, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంది. దాని అనుబంధ సంస్థ అని చెప్పి ఇక్కడ వాళ్ళని నమ్మించడానికి ఐఎంజీ భారత అని చెప్పి ఒక సంస్థను ఒకటి పెట్టించి అందులో క్రెగ్గర్ అనే ఒకతన్ని సృష్టించి ఎప్పుడైతే ఈ స్థలాలు 850 ఎకరాలు 50,000 ఒక్కొక్క ఎకరం 50,000 రూపాయలకి చీప్గా వాళ్ళకి చేసి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేశారు. చేయంగానే ఆ సంస్థ ప్రతినిధి క్రెగ్గర్ని తీసేసి అతను దొంగ అని చెప్పి, అతను క్రిమినల్ అని చెప్పి అతను తీసేసి మొత్తం 850 ఎకరాలు ఇతను కాచేద్దామని చెప్పి ప్లాన్ చేసిన చంద్రబాబు నాయుడికి ఆపద్ధర్మ కాలంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా అంటే ఫుల్ ఎలక్షన్స్కి ముందు ఉన్న ప్రభుత్వంలో ఈ చర్య చేపట్టాడు. ఎటువంటి నామినేషన్ కానీ ఎటువంటి టెండర్ కానీ కాంట్రాక్టులు కానీ ఏమీ పిలవకుండా నామినేషన్ బేసిస్లో దీన్ని ఇచ్చి 1,00,000 కోట్ల అవినీతి చేద్దామని ఆ రోజుల్లో ప్రయత్నించాడు. ఆ తర్వాత వెంటనే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వం అదేదైతే సేల్ డీడ్లు చేసుకున్నారో ఐఎంజీ భారత అనే ఒక ఫేక్ సంస్థతో చేసుకున్నవన్నీ కూడా రద్దు చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సంకల్పించారు. ఇట్లాంటి సమయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ దాఖలు చేసి ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్తే దాన్ని విచారించిన హైకోర్టు ఆ రోజుల్లో 2012 ప్రాంతాల్లో దీన్ని విచారించండి చెయ్యండి అని చెప్పేసి సిబిఐ ఆజ్ఞాపిస్తే సిబిఐ వారు మా దగ్గర తగినంత మెన్ లేరు, ఈ కేసు మేము విచారించలేము ఇప్పుడు అని చెప్పి హైకోర్టుకి పేర్కొనటం తగు శోచనీయం. అప్పుడు హైకోర్టు వారు ఆ కేసు విచారణ సందర్భంలో కూడా చెప్పారు, మేము కూడా ఎప్పుడు కూడా బిజీగానే ఉంటాము, ఫుల్ కేసెస్తో ఉంటాం, అయినా ఎవరన్నా కొత్త కేసు ఈరోజు హైకోర్టులో వేస్తే ఆ కేసు మేము చెయ్యము, ఆ కేసు మేము తీసుకోము అని అంటామా అని సిబిఐ వారిని ఉద్దేశించి హైకోర్టు కూడా అన్నది 2012లో. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కేసు మరుగున పడిపోయి ఉన్నది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ విచారణకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టు వారికి తెలియజేసి ఉన్నారు గతంలోనే. అది ఈ వారంలో మొన్న హైకోర్టు విచారణకు వచ్చి చీఫ్ జస్టిస్ గారు వారి ధర్మాసనం ముందు వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా విచారణకి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా, లేకపోతే చెప్పండి సుమోటోగా మేమే విచారణకు తీసుకొని దీన్ని సిబిఐ వారికి అప్పచెప్పి దీని మీద విచారణ చేపట్టమని చెప్తాం, ప్రైమా ఫేసి ఎలిగేషన్స్ దీనిలో నిజంగా ఉన్నాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది. 18 ఏళ్ల క్రితం అతను చేసిన స్కాము ఇప్పుడు 2004లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు హైకోర్టు దాని మీద సీరియస్ అవ్వటము, దాని మీద విచారణ చేపడతా అంటాము. ఇవన్నీ చూస్తుంటే ఆ స్కాము అంతా కూడా చంద్రబాబు కనుసన్నల్లో చంద్రబాబు కంపెనీల ద్వారా జరిగింది కాబట్టి ఇందులో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం 100% ఉండటంతోనే అతను ఈ కేసులో ఇరుక్కున్నాడని చెప్పి అక్కడ బీజేపీ వారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో కూర్చొని కేంద్రంతో కనుక మనం పొత్తు పెట్టుకుంటే తన అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి బీజేపీ వాళ్ళతోటి జట్టు కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో వేచి చూస్తున్నారు. కానీ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ బీజేపీతో ఇతను పొత్తు పెట్టుకున్న ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. 100% సిబిఐ వాళ్ళు ఈ కేసులో హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అరెస్టులు తథ్యం.
సార్ ఇప్పుడు అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్కిల్ డెవలప్మెంట్లో కూడా బోగస్ కంపెనీలకు ఇచ్చారని చెప్పి వార్తలు కూడా రావడం జరిగింది. అంటే ఊరి పేరు లేనటువంటి కంపెనీలకు ఇస్తున్నాడు. అంటే గతంలో కూడా ఎలాంటి కార్యం చేశాడు, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎలాంటి కార్యం చేశాడు. ఎందుకంటారు అంటే ఒక ఊరి పేరు లేని కంపెనీలకు ఇవ్వడం కారణం ఏంటంటారు? ఫైబర్ నెట్లో కూడా అంతేనండి. ఊరు పేరు కంపెనీలు మనకి తెలియవు, చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తాయి. ఆ వివరాలు అవన్నీ, ఆ కంపెనీ వివరాలు అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతాయి. ఫైబర్ నెట్ కూడా అంతే. ఒక అక్రమ కంపెనీ పెట్టి దాన్ని ఫాస్ట్గా టెండర్లు నామినేషన్ లేకుండా కాంట్రాక్ట్ కేటాయించాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఐఏఎస్లు మేము చేయమని చెప్పిన నేపథ్యంలో ఇదంతా కూడా కోర్టు ముందు హైకోర్టులో అఫిడవిట్ రూపంలో మన సిబిసిఐడి వాళ్ళు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మొదటి నుంచి అంతే. మరి తెలిసిన కంపెనీలు, పెద్ద కంపెనీలు అయితే ఇతనికి 10%, 20%, 30% ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇతను గుడిని గుళ్ళో లింగాన్ని మింగేద్దామని చెప్పి చూసే చంద్రబాబు నాయుడు గారు మొత్తం 850 ఎకరాలు తనే మింగేయాలని, 1,00,000 కోట్లు తన జేబుల్లోకే సంస్థల్లోకే వెళ్ళాలి, చేయాలని చెప్పేసి చేసిన కుట్రలో భాగంగానే అది జరగటం జరిగింది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు అంటే అప్పుడు గతంలో కూడా కొన్ని కేసుల్లోంచి ఇప్పుడు స్టే మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా మరి చుట్టుకునే అవకాశం కనబడుతున్నాయి సార్. ఇప్పుడు మరి అరెస్ట్ అవకాశం కనబడలేదు సార్? అవునండి, హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అరెస్టులు తథ్యమండి ఈ కేసులో. ఓకే. అంటే గతంలో కూడా ఢిల్లీ నుంచి కొంతమంది లాయర్లు తీసుకొచ్చి వాదించడం జరిగింది. ఇప్పుడు మరి ఎలాంటి కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నాయి? అంటే దీన్ని బట్టే ఇప్పుడు పొత్తు ఖరారు చేసుకున్నారంటారా? దీన్ని తప్పించుకో ఇవన్నీ వారికి తెలుసండి. ముందుగానే ఇవన్నీ మెడ చుట్టూ ఆల్రెడీ చుట్టుకొని ఉన్నాయి. ఆల్రెడీ ఐటీ వాళ్ళు కూడా 140 కోట్లు ఎక్కడివి నీకు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. టీడీపీ పార్టీలోకి డబ్బులు ఎట్లా వెళ్ళినాయని చెప్పేసి సిబిసిఐడి ఏపీ వాళ్ళు కోర్టు ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు తెలంగాణ హైకోర్టు సీరియస్గా తీసుకుంటుంది. ముందుగానే లీకులు అందుకుండే చంద్రబాబు నాయుడు ఈ లీకులన్నీ అందుకున్న సందర్భంలోనే అతను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి బీజేపీతో జట్టు కట్టి బీజేపీ ద్వారా లబ్ధి పొంది తన అరెస్టు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే గతంలో అదే బీజేపీని తిట్టినాడు, మరి ఇప్పుడు ఈ కేసుల పరిణామం తప్పించుకోవడానికి జత కడుతున్నాడు. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతికి ఇంకా తప్పించుకోవడానికి బీజేపీ మోడీ గారి కరుణ, అమిత్ షా గారి కరుణ ఉంటే అన్న సాధ్యమేమో అనుకుంటున్నారు. కానీ మోడీ గారు కానీ బీజేపీ అమిత్ షా గారు కానీ ఇట్లా తప్పులు చేసే వాళ్ళని ఎక్కడ ఉపేక్షించరు, క్షమించరు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం చేసే పనిలో వాళ్ళు ఎవరు వేలు పెట్టరు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అరెస్టు తథ్యం. సార్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. ఎలాంటి తప్పులు చేయకూడదని తెలియదు అంటారా చంద్రబాబు నాయుడు? అవునండి, మరి 2 ఎకరం నుంచి 6 లక్షల కోట్లు సంపాదించాలి, చేయాలి, చెందాలంటే ఇట్లాంటివి ఏం చేయకుండా ఎట్లా సంపాదించగలరండి చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు వాళ్ళ భువనేశ్వరి గారు చెప్పినటువంటి 4 షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పింది. ఇలాగే కబ్జా చేసి ఇలాగ స్కాములు చేసి పైకి వచ్చారంటారా చంద్రబాబు నాయుడు? అది అందరికీ తెలిసిందే. కేసు విచారణలో ఉంది. పోలీసులు కూడా మొన్న ఈ మధ్య అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ స్కాములు చేయకపోతే అన్ని లక్షల కోట్లు ఏ విధంగా సంపాదిస్తారని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. సార్ గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు కేసులో ఉండగా మరి ఇప్పుడు అదే లోకేష్ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి లోకేష్ గారు ఏమన్నారంటే బెదిరించాడు కదా సార్, మరి అదేమైందంటారు? ఇప్పుడు నేను ఎర్రబుక్లో పేర్లు రాస్తున్నాను చెప్తాను. ఆ కేసు కూడా ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది. దాని మీద కూడా ఏసీబీ కోర్టు వారు లోకేష్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటారు త్వరలోనే. ఓకే. అదే ఇదేమో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కదా సార్, ఇప్పుడు దీనికి ఎంతవరకు ప్రభావం పడే? ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ భూములన్నీ తెలంగాణకు సంబంధించినవి కాబట్టి అప్పట్లో ఇచ్చిన భూములన్నీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. తెలంగాణ ప్రభుత్వం వారు ఒకరు కాదు అన్నా సరే హైకోర్టు సుమోటోగా ఇది సిబిఐకి అప్పచెప్పే అవకాశం 100% ఉందని మొన్న వారు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. సార్ రహస్య భేటీ రేవంత్ రెడ్డితో జరిగిందని చెప్పి వార్తలు వస్తుంది సార్. అందుకు ఈ కేసు కోసమే ప్రభుత్వాన్ని ఏమన్నా అడిగే అవకాశం ఉన్నాయంటారా? ఈ కేసు నుంచి అడగడానికి రేవంత్ రెడ్డి గారిని అడిగింది ఎవరిని అడిగినా హైకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి హైకోర్టు వారు దీన్ని ఉపేక్షించడం నేను భావిస్తున్నాను. టెండర్లు ఏమి లేకుండా ఐఎంజీ సంస్థకు చంద్రబాబు నాయుడు ఈ భూములన్నీ కట్టబెట్టడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఐఎంజీ సంస్థ అనేది అప్పుడు భారత అని చెప్పి చంద్రబాబు నాయుడు, బిల్లీరావు వీళ్ళు కలిపి ఏర్పరిచిన ఒక సంస్థ అది. ఆ సంస్థతోటి అప్పుడే హైదరాబాద్లో స్థలాల రేట్లు బాగా విపరీతంగా పెరగటం చేయటము, వాళ్ళ గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళటం, పడిపోతూ ఉండటము, వాళ్ళందరికీ కూడా భూములు పంచుకోవటం చేయటం కోసం ఏదో ఒక సంస్థ కావాలని చెప్పేసి అవసరం లేని దానికి ఒక స్పోర్ట్స్ వ్యవహారం చూడటానికి చేయటానికి అన్నట్టుగా ఆ సంస్థకి 850 ఎకరాలు, ఎకరం 50,000 చొప్పున
అంటగట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లోనే అది ఎకరం వచ్చేటప్పటికి 2 కోట్ల నుంచి కనీసం 5 కోట్ల వరకు పలికే ఆ భూమి, హైదరాబాద్లో ప్రైమ్ ఏరియాలో ఉన్న ఆ భూముల్ని ఢిల్లీ రావు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎటువంటి క్యాబినెట్ రూల్స్ ఫాలో అవ్వకుండా, క్యాబినెట్ డెసిషన్ లేకుండా చేసి దీన్ని వాళ్ళకి అంటగట్టడం జరిగింది. ఇదంతా గమనించిన రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల 1,00,000 కోట్ల వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆ MOU సెల్యూట్ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ఆస్తులు కాపాడబడ్డాయి.